హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో సింపుల్ ట్రిక్ అనేది చూపిస్తాను. మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ షీట్స్లో ఒకేసారి వర్క్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇలా చూడండి, ఈ ఫోల్డర్లో మల్టిపుల్ వర్క్ షీట్స్ అనేవి ఉన్నాయి. 4 వర్క్ షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 వర్క్ షీట్స్లో ఎట్ ఏ టైం వర్క్ చేయాలనుకోండి. మనం ఒక్క షీట్ ఓపెన్ చేసినాక ఇంకో షీట్ని ఓపెన్ చేసి అలా వర్క్ చేస్తాం. అలా కాకుండా ఈ ఫోల్డర్లో ఒక్క షీట్ని ఓపెన్ చేస్తే చాలు, మిగతా రిమైనింగ్ షీట్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలా ఓపెన్ అవుతాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక షీట్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్క షీట్ని ఓపెన్ చేస్తే అందులో మిగతా రిమైనింగ్ 3 షీట్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యాయి. ఆ ఫోల్డర్లో టోటల్ 4 వర్క్ షీట్స్ ఉన్నాయి కదా, నేను ఒక్క షీట్ని ఓపెన్ చేస్తే మిగతా రిమైనింగ్ 3 షీట్స్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యాయి. చూడండి, ఇప్పుడు ఎక్సెల్లో ఈ ట్రిక్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక షీట్ని ఉంచి మిగతా రిమైనింగ్ షీట్స్ క్లోజ్ చేస్తాను. నేను ఒక షీట్ నుంచి ఈ ట్రిక్ అప్లై చేయాలంటే మన మల్టిపుల్ షీట్స్ అనేవి ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ పాత్ అనేది కాపీ చేయాలి. ఫస్ట్ ఈ ఫోల్డర్ పాత్ ఎలా కాపీ చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి, మనకు ఫోల్డర్ పాత్ కనిపిస్తుంది. దానిపై రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఇప్పుడు షీట్లోకి వచ్చి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఇందులో ఆప్షన్స్ దీనిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి అడ్వాన్స్ అని కనిపిస్తుంది చూడండి, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదంతా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఇలా చూడండి, ఎట్ స్టార్ట్అప్ ఓపెన్ ఆల్ ఫైల్స్ ఇన్, ఇందులో మనం ఆ ఫోల్డర్ పాత్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ షీట్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఏ షీట్ని ఓపెన్ చేసినా మనకి రిమైనింగ్ షీట్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇలా చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, మనం ఒక్క షీట్ని ఓపెన్ చేస్తే రిమైనింగ్ షీట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఆ ఫోల్డర్లో. అలానే అప్లై చేసిన ట్రిక్ని రిమూవ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ అండి. ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అడ్వాన్స్డ్పై క్లిక్ చేసి మనం అప్లై చేసిన పాత్ని డిలీట్ చేస్తే అయిపోతుంది. డిలీట్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. మనకి ఆ ట్రిక్ అనేది రిమూవ్ అవుతుంది. ఈసారి మనం షీట్ని ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ 1 షీట్ ఓపెన్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎక్సెల్లో సింపుల్ ట్రిక్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈ ట్రిక్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.